నడిపించు దేవా నీ సేవలో, నడిపించు ప్రభువా నీ త్రోవలో, నడిపించు తండ్రి నీ చిత్తములో, నడిపించు దేవా నీ అడుగు జాడలో. నడిపించు దేవా నీ అడుగు జాడలో, నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో. నడిపించు దేవా నీ అడుగు జాడలో, నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో. కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండా నీతో పయనించెదను. కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండా నీతో పయనించెదను. నడిపించు దేవా నీ అడుగు జాడలో, నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ, ప్రియ సహోదరి సహోదరులకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ప్రభుతో కలిసి సహవాసం చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా విని ఆ సత్యములను గైకొని దేవుని అడుగుజాల్లో ప్రయాణం చేద్దాం. ఓకే, ఇక పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19 నుంచి 20 వాక్యాలు మనం చదువుకుందాం ధ్యాన వాక్యముగా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను ఇక సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన పరిశుద్ధుడవైన మా తండ్రి, స్తోత్రములు. వాక్యమై ఉన్న దేవా మీకు వందనాలు. నీ ప్రజలమైన మాకు నీ వాక్య సత్యములను విశదీకపరచండి, ప్రబోధించండి నాయన. ఆ తాత్పర్యము మాకు అర్థమయ్యే రీతిగా బోధించి మా హృదయాలను తెప్పరిల్లుచ్చాయమని, చీకటి అంధకార శక్తుల నుంచి విడుదల కలుగజేసి వెలుగును ప్రజ్వలింపజేయమని
ప్రతి హృదయాన్ని తాకటానికి కృప అనుగ్రహించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ మరొకసారి వందనాలండి. ఇక వాక్యపు లోతునకు మనము ప్రయాణం చేద్దాం. ఓకే, రండి. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాను. రండి, ఇక వాక్యపు లోతునకు బయలుదేరదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి మాట్లాడతాడో ఆ సర్వసత్యములను మనకు బోధించున్నట్లుగా మనము ఆత్మపూర్వకంగా ఉండాలి, ప్రార్థనపూర్వకంగా ఉండాలి. ఓకే, మనం బయలుదేరదాం. ఇక్కడ ప్రభువు ఆయనే స్వయంగా మాట్లాడిన మాటలు, ఆయన ఈ లోకములు ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు. అయితే నేను ఈ సబ్జెక్ట్ ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. అదేమిటంటే త్రిత్వము అంటే ఏమిటి అనే విషయము నేను మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆ త్రిత్వం అంటే ఆ త్రిత్వములో ఎవరున్నారు, త్రిత్వములో ఏకత్వం అనేది ఉంది అనేది మనం గమనించాలి. గమనించేటప్పుడు అర్థం చేసుకునే విషయాలు మనకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించాలి. ఈ త్రిత్వములో ఎట్లా త్రిత్వము అంటే ముగ్గురని అనుకుంటున్నాం మనం కదా, ముగ్గురు అని. నో, ఒక్కళ్ళే. ఎట్లాగా అంటే దాని మీనింగ్ ఏంటంటే మొట్టమొదటగా తండ్రి అయిన యెహోవా కాలం. మన దేవుడు ఉన్నవాడు, అనువాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ త్రిత్వములో మరి మొట్టమొదటిగా తండ్రి కనిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఈ త్రిత్వములో ఫస్ట్ దేవుడు, దేవాతి దేవుడు ఆయన కనిపిస్తాడు. మన దేవుడు ఆయన ఆ మొట్టమొదట ఆది కాండములో మనతో మాట్లాడే మాటలు ఒక్క మాట చదువుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వాక్యం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చూసారా, దేవుడు ఈ మొట్టమొదటిగా ఈ సృష్టిని నిర్మించేటప్పుడు ఆ సృష్టి ఎలా ఉందో, ఆయన ఎలాగ నిర్మించాడో ఇవన్నీ మనకు తెలుసు, తెలియవని కాదు. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఈ త్రిత్వం అనే విషయంలో తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా చేసిన పనులు ఇవి. ఇలాగా మొత్తం సృష్టిని అంతా సృజించాడు, మనుషులమైన మనలను సృజించాడు. ఇది తెలుసు మనకి. జీవాత్మ ఉదగ నరుడు జీవాత్మ ఆయన. చూసారా, తండ్రి పనులు ఇవి. తండ్రి కాలములో చేసిన పనులు, తండ్రి అనేక అద్భుతాలు చేశాడు. నా ప్రియ సహోదరి సోదరుడా, మరి గమనించినట్లయితే మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అనే ఈ త్రిత్వము అనేది ఏకత్వము ఒకటే. ఆయన ఏమైతే పనులు చేశాడో అప్పటి నుంచి మరి ఆది కాండం మొదలుకొని మలాకీ వరకు తండ్రి కాలం. చూసారా, ఆ యొక్క 5 కాండాలు వరుసపెట్టి మొత్తము ఆ పుస్తకాలన్నీ మలాకీ వరకు ఉన్నటువంటి గ్రంథములో ఉన్న సారాంశం, ఎక్కడెక్కడ ఏమేమి చేశాడో దేవుడు, ఎన్ని అద్భుతాలు చేశాడో మన తండ్రి, ఇవన్నీ గ్రంథమందు లిఖించబడి ఉన్నవి. ఆయన ఎప్పుడెప్పుడు ఎవరిని ప్రవక్తను వాడుకున్నాడో, ఏ ప్రవక్త ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేశాడో, ఎవరితో ముఖాముఖిగా మాట్లాడాడో, ఎవరిని దర్శించాడో ఇవన్నీ మనకు తెలుసు. తన ప్రజలను ఎలాగ నడిపించాడో, వారికి ఎట్టి ఆహారమును దయచేశాడో, వారికి ఏమి సంభవించకుండా ఎలా కాపాడాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో తండ్రి కాలములో ఇవన్నీ జరిగినవి. అది తండ్రి స్థానములో ఉండి చేసినటువంటి కార్యక్రమాలు. అవన్నీ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. చూసారా, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడంటే మనము వర్ణించలేము.
అది వర్ణనకు అసాధ్యము, వివరించడానికి కుదరదు. ఎన్ని చేశాడంటాము, మనం లెక్కించగలమా? అది తండ్రి కాలం. తండ్రి అంటే త్రిత్వం అంటే తండ్రి కాలం, ఏకత్వం. తండ్రి చేశాడు. ఏది ఆదికాండం మొదలుకొని మలాకి వరకు తండ్రి కాలం జరిగిపోయింది. తర్వాత కాలము అక్కడి నుంచి మరి మత్తయి సువార్త కానించి 4 సువార్తలు ప్రభు కాలం, తన కుమారుడి కాలం, యేసు ప్రభుల వారి కాలం. ఇదంతా తెలుసు. యేసు ప్రభు జన్మించడము, ఆయన జనన విధానము ఎన్ని తెలియపరచటము, దూతలు శృతిగానాలు పాడటము, ఆ నుంచి మరి మొట్టమొదటి అద్భుతము కానాను విందులో అద్భుతము చేయటము, అప్పుడు కనపరచబడింది దేవుని శక్తి ఏంటో. ఇది ప్రియ సంగమ వృత్తాంతం. ఇది మామూలుగా నీకు నాకు తెలియబడితే మనము వాటిని స్వీకరించలేం. ప్రభు ఆత్మ స్పిరిట్లో మనకు ప్రజ్వలింపబడితే కానీ మనకు అర్థమవుతుంది. తండ్రి కాలంలో ఇలాగ చేస్తే కుమారుడి కాలంలోకి వచ్చేలేకే మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి ఉండెను. 14వ వాక్యం వెళితే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివాసం చేశాను. చూసారా? తండ్రి కాలంలో ఆయా సమయంలోకి అసలు రూపము కనిపించేది కాదు. ఆయన రూపం చూస్తే తట్టుకోలేరు. ఆయన మహిమైశ్వర్యాన్ని చూడలేరు. అందుకే మోసే నువ్వు చూడలేవు, బండసాటున ఉండి చూడు అన్నాడు. వెనక భాగమున చూశాడు, ముందు చూడలేదు. అసలు రూపముతో వచ్చాడు యేసు ప్రభు, మనలాంటి స్వరూపంతో వచ్చాడు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించబడి కదా. ఇది విషయాలు మనకు తెలుసు. అయితే ఆయన వచ్చి లోక రక్షణ కొరకు, పాపముల విమోచన కొరకు ఆయన అద్భుతమైన సందేశాలను బోధించాడు. ఆయన 12 మంది శిష్యులను తయారు చేసుకున్నాడు. ఆయన యొర్దాను నదిలో బాప్తిసము పొందాడు. చూసారా? బాప్తిసము పొందారు. బాప్తిజం పొందటమే కాదు, ఆయన బాప్తిజం పొంది అపవాదిని జయించాడు 40 దినములు. తెలుసండి? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యములను సత్య సందేశం ఏంటంటే త్రిత్వములో ఏకత్వము, ఒక్కడే దేవుడు అని చెప్పటానికి తండ్రి రూపములో రాలేదు. ఆయన దహించు అగ్నిగాను, ఆయన చూస్తే మనము తట్టుకోలేని పరిస్థితుల్లో, చూడలేని పరిస్థితుల్లో. ఇప్పుడు యేసు ప్రభు ఆ కుమారుడిగా వచ్చాడు. మళ్ళీ ఆయన చూడటానికి కుదిరింది, ఆయనతో సహవాసం చేయడానికి కుదిరింది, ఆయనతో నడవటానికి కుదిరింది, ఆయనతో జీవించడానికి కుదిరింది. ఆనాడు జీవించిన ప్రభు కాలంలో జీవించిన మనుషులందరూ ఆయన్ను చూచారు. చూసారా? తండ్రి అంటే ఆయన చూడలేని పరిస్థితి, కుమారుడు అంటే ఆయన చూచే పరిస్థితి మనకు కలగజేశాడు దేవుడు. ఆ 4 సువార్తలలో ఆయన 3.5 సంవత్సరాలు సర్వ సృష్టికి సరిపోయే బోధన చేశాడు. ప్రతి ఆత్మకు ఏమి అవసరమో, ప్రతి ఆత్మ ఏ వాక్యం చేత ప్రజ్వలింపబడతారో ఈ వాక్యాలన్నీ బోధించాడండి ప్రభు. ప్రైజ్ లార్డ్. ఆయనే కుమారుడు. తండ్రిని చూడలేదు కానీ నువ్వు కుమారుని మాత్రం చూశాము, నేను చూడటానికి అవకాశము కలిగింది. ఆయన శరీరధారి అయి వచ్చాడు కాబట్టి. అప్పుడు తండ్రిని చూడలేకపోయారు. చూశారా తండ్రిని ఎవరన్నా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టు అని చెప్పాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే తండ్రి కాలములో తండ్రిని చూడలేదు ఎవడు. దేవుని ఎవడు చూడలేదు. అబద్ధము ఆడిన వాడు అవుతాడు చూసినానని చెప్తే. వాక్యము బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం ఇది. లేఖనాలు ఇలాగ బోధిస్తూ ఉన్నాయి. వాస్తవం అది. తండ్రిని చూడలేదు. అవాదముల దగ్గరికి వచ్చి ముచ్చటించాడు కదా, అప్పుడు చూశారు కదా అంటారేమో. ఆత్మ స్పిరిట్లో ఉన్నారు. ఆ అవాదములు కూడా మహిమలో ఉన్నారు.
ఆ మహిమ తేజస్సు కలిగిన దేవుణ్ణి మహిమలో ఉన్నబట్టి వాళ్ళు చూడగలిగారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ప్రియ నేస్తమా, నా ప్రియ సోదరుడా, సోదరి, ఎంతకాలం తండ్రి ఒకళ్ళు, కుమారుడు ఒకడు, పరిశుద్ధాత్మ ఒకళ్ళు వేరువేరుగా బోధిస్తావా? వేరువేరని చెప్తావా? త్రిత్వములో ఏకత్వమై ఉన్న దేవుడో, ఆయన మహిమ స్వరూపి, తేజోమయుడు, పరిశుద్ధ గ్రంథము ఆ ప్రార్థన నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళంతా చూడలేదు. కానీ గ్రంథానికి వచ్చేలేకే ఆయనను చూడటానికి, ఆయనతో కలిసి నడవటానికి, ఆయనతో భోజనం చేయటానికి అవకాశము దేవుడు కలగజేశాడు. అది కుమారుడి కాలం. తండ్రి కాలంలో తండ్రిని చూడలేకపోయాము. కుమారుడి కాలముగా పరిశుద్ధాత్మ ద్వారా ఉద్భవించబడి భూమిలో ఆయన మనతో నడిచాడు. మనం ఎలాగ తల్లి గర్భంలో జన్మించాము అలాగా రక్తమాంసాలతో జన్మించాడు. మనతో ఉన్నాడు, మనతో నివాసము చేశాడు. నివాసం చేసి పాప ప్రక్షాళన గావించాడు. అది దేవుడంటే. త్రిత్వములో ఏకత్వం అంటే ఇది. తండ్రి కాలము అది, కుమారుడు కాలం ఇది, పరిశుద్ధాత్మ కాలము అపోస్తుల కార్యాల గురించి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ కాలం. వారు మేడగదిలో ఉండి మిమ్మల్ని అనాథులుగా విడిచేలను తండ్రి దగ్గరికి వెళ్ళి నేను మీకు ఆదరణకర్తను పంపిస్తా. చూసారా? ముగ్గురు ఒకే రీతి అండి. కాలాలు. తండ్రి కాలము అది ఏది, ఆదికాండం మొదలుకొని మలాకి వరకు తండ్రి కాలము, మత్తయి సువార్త మొదలుకొని ఆ 4 సువార్తలు, యోహాను సువార్త వరకు కుమారుడి కాలం. కుమారుడు ఏదైతే బోధించాడో ఆ బోధంతా బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి రిపీట్ చేయడానికి కోసము పరిశుద్ధాత్మ కాలం. పరిశుద్ధుడు అప్పుడు వచ్చిందా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ. చూసా, మనం బాప్తిసం పొందాలంటే ఏం చేయాలి? ఏదన్నా ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? మనం ప్రతిష్ఠ చేయాలంటే ఏం చేయాలి? తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ. మనం బ్లెస్సింగ్ ఇవ్వాలంటే ఏం చేయాలి? దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడితే సర్వసత్యములను మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. సర్వసత్యములను బోధించే పరిశుద్ధాత్మ దేవుడే. మానవుడికి అవగాహన అవ్వని సంగతులను కూడా బోధించేది ఆ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తల కార్యాల నుంచి మనం చూస్తే మరి ఆ 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో ఉన్నప్పుడు, పేతురు బోధించేటప్పుడు ఆ అగ్ని జ్వాలల వలె దిగివచ్చి వారిని విభాగించినప్పుడు, అప్పుడు బోధించినప్పుడు 3000 మంది రక్షణ పొందారు. అయ్యలారా మేమేం చేయాలి? గుండెలు బాదుకున్నారు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి నడిపించకపోతే ఎవ్వడు నడవలేడు. నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత చెప్పుకొని ప్రయాణం చేస్తున్నా, లోకంలో కనిపించుకొని నువ్వు ఎంత ధీటుగా నిలబడాలని చూసినా, పరిశుద్ధాత్మ పవర్ఫుల్ శక్తి లేకపోతే ఏమి నిష్ప్రయోజనం. అది రియల్ ఫ్యాక్ట్, వాస్తవం, సత్యం. తండ్రి కాలములో తండ్రి మనకు కనిపించలేదు. కుమారుడి కాలముగా వచ్చి మనకు కనిపించాడు. ఆయన రూపురేఖలన్నీ పెద్దలింపజేశాడు. ఆయనతో మనకు ముచ్చటించాడు. అనేక మంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు. అనేక అద్భుతాలు చేశాడు. ఆశ్చర్యకార్యాలను చేశాడు. తర్వాత ఆయన ఆరోహణమై వెళ్తూ మరి శిష్యులతో మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టి వెళ్ళను, తండ్రి దగ్గర నుంచి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. అది పరిశుద్ధాత్మ దేవుడు. చూసారా? తండ్రి కాలము, కుమారుడి కాలము, పరిశుద్ధాత్మ కాలము. పరిశుద్ధాత్మ కాలము అపోస్తుల కార్యాల నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ కాలం. కుమారుడి కాలము మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు కుమారుడి కాలం. యేసు ప్రభు ఏమైతే బోధించాడో అవన్నీ బోధించడానికి, రిపీట్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఆత్మ ప్రజ్వలింపబడిన కాడ దేవుని వాక్కు ప్రజ్వలింపబడుతుంది.
ఆ వాక్యం బ్రతికిస్తుంది, నశించిపోయే ఆత్మలు రక్షింపబడతాయి. ఇది అసలు త్రిత్వము అంటే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే అది. ఇది తెలియక, తెలీదా? తెలుసో ఒక్కీకరించి బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో మనకు పని లేదు. మనకు దేవునితో పని, ఆయనతో జీవించటమే పని. మనకి ఆయన నడిపించే అడుగుజాల్లో నడవటమే పని. ఆయన ఎక్కడికైతే తీసుకెళ్తాడో, ఎక్కడికైతే తీసుకెళ్ళి వాక్యం చెప్పిస్తాడో, ఈ ఆధ్యాత్మిక జీవితంలో నిలుపుతాడో, ఆత్మ స్పిరిట్ను ఎలా ప్రజ్వలింపజేస్తాడో, ఆత్మతో ఎప్పుడు నింపుతాడో, ఆత్మతో నింపబడి ఉండే కాలం ఇది, పరిశుద్ధాత్మ కాలం ఇది. మరి తండ్రి కాలములో అనేక అద్భుతాలు చేశాడు. మోసే నాయకత్వం నుంచి తన ప్రజలను నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని ఫైల్ చేశాడు. మా అరణ్యంలో మన్నాను కురిపించాడు. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు చేర్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చేస్తున్నాడంటే పరలోక రాజ్యానికి మనం చేరుస్తూ ఉన్నాడు. దేవుని ప్రణాళిక ఇది, దేవుని యొక్క చిత్తము ఇది, ఆ సంకల్పం, దేవుని సంకల్పము ఇది. ఇది పెట్టుకొని మనం ఏమేమో చేస్తూ ఉన్నాము. ఎక్కడెక్కడో వాక్యాలన్నీ కోడీకరిస్తున్నాము, ఏదేదో చెప్తున్నాము, అది అర్థమవట్లేదు, వ్యర్థమైపోతుంది. చాలా వరకు చాలామంది తన వారి యొక్క స్వలాభం కోసమే కల్పితమైన బోధలు. ఎందుకు? తేటకు అర్థమవుతుంది కదా వాక్యం. ఇప్పుడు తండ్రి కాలంలో ఏం జరిగినాయో మనకు తెలుదా? దావీదుని ఎంత గొప్పవాడు చేశాడో తెలుసా? రాజుని చేసి పడేశాడు కదా. ఆయన కలిగిన జీవితాలను ధన్యులైపోయారు. యెహోషువ మోసే తర్వాత నాయకత్వం వహించి యుద్ధాలు ఎన్నో చేశాడు. దేవుడే స్వయంగా యుద్ధాలు చేశాడు. మన పక్షమున యుద్ధం చేసేది యెహోవా. మనముల రక్షణ మార్గంలోకి నడిపించేది కుమారుడు. మనం సర్వసత్యంలోకి నడిపించేది పరిశుద్ధాత్ముడు. తెలీదా? ఈ మాత్రం అర్థం అవ్వట్లేదా? అర్థమైనట్టుగా నటించకూడదు. అన్నీ తెలిసినట్టుగా మనము నటించకూడదు. కుమారుడు ఆ కాలంలో అద్భుతాలు ఎన్నో చేస్తే అద్భుతాలు మళ్ళీ రిపీట్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది అపోస్తులుగాను, కొందరిని బోధకులకును, మరి దేవుని సువార్త ప్రకటించే ఆత్మ స్పిరిట్లో ప్రజ్వలింపబడే వారిగా నిర్మించాడు. కృపావరాలు నానా విధాలుగా. అపోస్తలుడు పౌలు గారు తేటగా మాట్లాడతాడు కొరింథీ సంఘంతో. ఇవన్నీ మనకు తెలుసు. యోహాను గారు పద్మాసు దీపంలో నుంచి పరలోకం నుంచి దిగి అన్ని చూసి వచ్చి ప్రకటన గ్రంథాన్ని లిఖింపజేశాడు పరిశుద్ధాత్మ ద్వారా. అందుకనే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసము ఇవ్వాలి. వారి రక్షణ మార్గాన్ని ప్రచురం చేయాలి. రక్షణ మార్గాన్ని మనం ప్రచురణ చేయాలి. అప్పుడే నశించిపోయే ఆత్మలు దేవుని వైపునకు తిరుగుతారు, పాపక్షమాపణ పొందుతారు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడుతున్నాడు. నమ్మని వాడికి శిక్ష విధింపబడుతుంది. ఖడ్గం లాంటి రెండంచులు కలిగిన ఖడ్గం వాక్యం. దేవుడు వాక్యం అంటే మామూలు కాదు. దాన్ని నువ్వు చేపట్టావంటే దుయ్యటం నేర్చుకోవాలి. అటు ఇటు ఇటు అటు. అంతేగాని వాక్యాన్ని మనం భిన్నంగా మాట్లాడకూడదు. దేవుడు వాక్యం అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. ఆ వాక్యమే కదా కలిగి ఉన్నదంతా ఆయన మూలంగా కదా కలిగింది. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఇది స్టేట్మెంట్. మనం ఏది మాట్లాడినా పరిశుద్ధాత్మ దేవుడు గురించి మాట్లాడాలా, కుమారుని గురించి మాట్లాడాలా, తండ్రిని గురించి మాట్లాడాలా. త్రిత్వము, ఇది ఏకత్వము. త్రిత్వములో ఏకత్వము అయి ఉన్న దేవుడు మన దేవుడు. ఆయనే నీతి సూర్యుడు. ఆయన కలిగి జీవించుట ఎంతో భాగ్యం, ఎంతో భాగ్యం, గొప్పతనం. నీ భాగ్యం ఏదంటే యేసు ప్రభుని కలిగి జీవిస్తున్నా, తండ్రిని చూచి జీవిస్తున్నా, పరిశుద్ధాత్మలో ప్రజ్వలింపబడుతున్నా. ఆయన చెప్పినట్టు నేను ఆ సర్వసత్యములోనికి నడుస్తున్నా, ప్రయాణిస్తున్నా ఆయన అడుగుజాల్లో. ఇది మనం చెప్పుకోవాలి. అది చెప్పుకొని ప్రజలకు కూడా బోధిస్తే ఆనాడు ప్రభు బోధించినట్లుగా
ప్రజలు అనేక మంది తండోపతండాలకు వచ్చి రక్షణ ప్రణాళికలో స్థిరపరచబడతారు, వారు బలపరచబడతారు, శాపగ్రస్తమైనటువంటి విసర్జిస్తారు, పాపభూయిష్టమైన స్థితిలో నుంచి విడుదల పొందుతారు. అయ్యో దేవా నా దేవా అంటారు, ప్రభుని హత్తుకుంటారు. అప్పుడు దేవుని రాజ్యానికి వాళ్ళు వారసులు అవుతారు. ఆత్మల రక్షణ ప్రణాళిక ఇది, రక్షణ ప్రణాళిక. కనుక ఈ త్రిత్వములో ఏకత్వమై ఉన్న దేవుణ్ణి మనం ఆరాధించాలి. మనము ధన్యులం. ఒక్కడే దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఆయనను తండ్రి కాలములో ఆయన కనిపించలేదు, ఆయన అగ్నిజ్వాలల వలె ఆయన బయలుపరచబడ్డాడు. కుమారుడు కాలములో మరి శరీరధారిగా మనతో నివాసం చేశాడు. పరిశుద్ధాత్మ కాలములో మన సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఆత్మ చెప్పు సంగతులను చెవిగలవాడు వినుగాక. పరిశుద్ధాత్మ ప్రజ్వలింపబడిన ఈ వాక్కులను ప్రతి హృదయములో ఫలింపబడినట్లుగా, వాక్యము దీవించబడినట్టుగా మనము ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యము మన హృదయాలలో నిలిచి ఉండాలి. ఈ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒక్కటే, ఒకే దేవుడు, ఒకే బాప్తిసము, ఒకే మార్గం, పరలోక రాజ్యానికి మార్గం. నేనే మార్గమును, సత్యమును, జీవము. నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యం చేరడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం. ఆయనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మాటలు మన ఇంటికి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళను మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, స్తోత్రములు. మీరు ప్రజలింపజేసిన ఈ సర్వసత్యములను మాకు బోధించినందుకు కృతజ్ఞతలు. తండ్రి, మీరు చేసిన అద్భుతాలు, కుమారుడి రూపంలో ప్రభువా మీరు శరీరధారిగా మా మధ్యకు వచ్చి ఎన్నో అద్భుతాలు చేశారు. పరిశుద్ధాత్మ దేవుడా ఇప్పుడు మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తున్నారు. మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రములు ప్రభు. ఈ వాక్యం ప్రజలింపజేసి ప్రతి హృదయం తాకటానికి కృప అనుగ్రహించండి. అనేక బిడ్డలు నీ వైపు చూడడానికి కృప దయచేయండి. నిన్ను కలిగి జీవించడానికి కృప దయచేయండి. ప్రతి కుటుంబము ఆయన ఏ స్థితిలో ఉందో మాకు తెలీదు. ఆ కుటుంబాలను మీరు ఆదుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ కన్నీటి లోయలలో ఉన్నారేమో, కష్టాలలో ఉన్నారేమో, బాధలలో ఉన్నారేమో, వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభు. మీరు ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభు, ఆశీర్వాదకరంగా మార్చబడతారు. అటు కృప దయచేయమని ఈ వాక్యమును అనేక ప్రాంతాలకు మీరు ప్రజ్వలింపజేసి మీ నామానికి మహిమ తీసుకురండి ప్రభు. మీ నామం ద్వారా మేము ఏది మాట్లాడినా మీ నామమే గొప్ప చేయాలి, ఘనపరచాలి ప్రభు. ఎలుగెత్తి నిన్ను స్తుతించాలి, ఆరాధించాలి. మందరికీ అటుకృప దయచండి. ఈ మాటలు వినుచున్న వారిని, వీక్షిస్తున్న బిడ్డలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వారిని వైపు తిరగటానికి కృప అనుగ్రహించండి. తండ్రివైన దేవ, కుమారుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రములు. త్రియకమైన దేవ నీకు స్తోత్రములు. మాపై పరిశుద్ధాత్మ కుమ్మరింపచేయండి. నిత్యము నడిపించండి, నీ సేవ దృక్పథంలో నడిపించండి. నీ ఆత్మతో నింపమని మమ్మల్ని దీవించి, మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రజ్వలింపచేయండి ప్రభు. మమ్మల్ని ఉత్తేజపరచండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందే దేవుడు మీరే. నీ నామకే మహిమగా చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.